హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య అయితే నేను యూట్యూబ్కి కొద్దిగా దూరంగా అయితే ఉంటున్నాను. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. నేను ఏం చేస్తున్నాను, ఎందుకు యూట్యూబ్కి దూరంగా ఉంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. నేను చేసే వర్క్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఏంటి ఇదంతా డెకరేషన్ చేస్తున్నారని మా సిస్టర్ వాళ్ళ పాపకి ఈరోజు అన్నప్రసరణ అయితే చేస్తున్నాము. ఏంటి మొన్న అయిపోయింది కదా గుడిలో అని అంటారు కదా. సో ఆ రోజు నార్మల్గా సరదాగా అన్నప్రసరణ అయితే అక్కడ నార్మల్గా తినిపించాము. అంటే ఒక ముహూర్తం ప్రకారంగా ఇక్కడైతే సరదాగా డెకరేషన్ చేసి అందంగా చేస్తున్నాము. పిల్లలు అందరు చూశారు కదా, మామూలుగా చేయట్లేదు అల్లరే. వీళ్ళందరూనే మా సిస్టర్ వాళ్ళ పాప అయితే తినకే అన్నప్రసన్నం చేస్తాము. వీడియో అయితే మామూలుగా రాలేదు, షార్ట్స్లో కూడా పెట్టాను చూడండి. చాలా బాగా రెడీ చేసి పెట్టాను, తిరుపతిలో ఊట రెడీ చేసినట్టు. మొత్తం సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్లు వేస్తూ గోల గోల అల్లరి చేస్తున్నారు. ముందు అంత బాగా నీట్గా సర్దిని ఇలానే చేసేస్తున్నారు. ఇక్కడ నేను మాత్రం మొత్తం లోకాన్నే మర్చిపోయి డెకరేట్ చేస్తున్నాను. ఇవన్నీ నేనే ఓన్గా ఇంట్లోనే మొత్తం ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఇంట్లో ఫ్లవర్స్ని పెట్టి సరదాగా ఇలా డెకరేట్ అయితే చేశాను. ఎలా చేశానో చూసి మీరు కూడా చేసుకొని చిన్న చిన్న పూజలకి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ అమ్మాయి చూసారా, మా చెల్లి వాళ్ళ పెద్ద పాప. మా అమ్మోళ్ళు అన్నారు కదండి బాబు, ఇన్ని రోజులు ఇది ఇంతలాగా ఆడుతుందా అని కూడా నాకు తెలియదు. ఇలా చిన్న చిన్న పూజలకి వాటికి డెకరేషన్ మా ఓన్ వీడియో తీయమంటే సగం ఇక్కడ సగం అక్కడ సగం ఇక్కడ సగం అక్కడ అలా వీడియో అయితే స్టార్ట్ చేసాడు వాడు. మీరు కూడా ఇలా ఇంట్లో చిన్న చిన్న పూజలు అవి ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఇలా డెకరేట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇవన్నీ కూడా నేను ఏది కొనలేదు, అన్నీ ఇంట్లోవే ఫ్లవర్స్, ఆకులు, ఇవన్నీ లీవ్స్, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంట్లోవే తీసుకున్నాము. ఇలానే అందంగా డెకరేట్ మేమే చేసుకున్నాము ఓన్గా. సరదాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్నగా ఇలా పూజలకి వాటికి అయితే మనం ఎలా కూడా చేసుకోవచ్చు. ఏదో ఫోన్ మాట్లాడేస్తుంది, మాట వస్తే చేసేసి ఫోన్ పెట్టుకుని ఉంటుంది. మా ఊరు తీసాడు వీడియో, అందుకే చాలా చెత్తగా వచ్చింది. ఏంటి సగం ఇక్కడ సగం అక్కడ అలా తీసాడు. ఫ్లవర్స్ గుచ్చినట్టు వచ్చినాయి కదా, కానీ అవి గుచ్చలేదు, నార్మల్గా అలా పెట్టినవే. చూసారు ఎంత బాగా వచ్చినాయో, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. అసలు నేను చూసారు ఎంత అందంగా ఉన్నాను. మార్నింగ్ చాలా బాగున్నాను. నేను వాట్సాప్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. మార్నింగ్ వీడియోస్ అన్ని వాట్సాప్లో పెట్టాను, ఈవినింగ్కి ఇలా అయిపోయాను. మా పిల్లలు చూశారు కదా, అల్లరైతే ఇంకో ఎంత క్యూట్గా ఉందో కదా, అంత క్యూట్గా మాటలు కూడా అంత క్యూట్గానే మాట్లాడుతుంది. ఎంత క్యూట్గా మన మమ్మీ అంటుంది క్యూట్గానే. ఇద్దరు కూడా నేనంటే చాలా ఇష్టం ఇద్దరికి కూడా. నాకు కూడా మా చెల్లి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. నాకంటే ఏదో అనుకోవచ్చు, మా చెల్లి నా బ్లడ్, కానీ నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు అంటే ప్రాణం. మా పిల్లల కంటే ఎక్కువ మాకు మా చెల్లి వాళ్ళ సిస్టర్స్, మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు నాకు చాలా ఇష్టం. వాళ్ళకు కూడా నేను చాలా ఇష్టం. నాకు ఇష్టం అన్నట్టు నాకెంత ఇష్టం, మా హస్బెండ్కి కూడా అంతే ఇష్టం వాళ్ళంటే. సో ఇంత బాగా డెకరేట్ చేశాను కదా. ఈ ఫ్లవర్ అంతా నేను మా చెల్లి ఎంతో కష్టపడి వేసాము. ఎంత బాగా వేసాం కదా. ఈ ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నవి, ఎల్లో ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. ఒకే చామంతి ఉంది. సో ఒకే చామంతిని చూసారు కదా, మధ్యలో పెట్టాం. గుడికి వెళ్ళాం మార్నింగ్, తొలి తిరుపతి. మా తిరుపతి నుంచి తెచ్చిన ఎల్లో ఫ్లవర్ ఆ మధ్యలో పెట్టాం, అదొక్కటే ఉంది. ఈ ఎల్లో ఫ్లవర్స్ వేరే కదా, చామంతి పువ్వు అక్కడ మధ్యలో పెట్టింది, తిరుపతి నుంచి వచ్చింది. అన్నీ అయితే ఇవి తక్కువగా ఉన్నాయి కదా, ఏం చేయాలి అని ఇక్కడే ఇలా లైన్గా అయితే డెకరేట్ చేసాము. తర్వాత వస్తువులు ఇవన్నీ పెట్టాము చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీకు ఒక పెద్ద సీక్రెట్ నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఒక చాలా మంచి వర్క్ చేస్తున్నాను. వర్క్ ఏంటి, ఎక్కడ చేస్తున్నాను, శాలరీ అంతా ఇవన్నీ రివీల్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అసలు మిస్ అవ్వద్దు, ఎవ్వరు ఎట్టి పరిస్థితులని మిస్ అవ్వద్దు. సో నేను వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నాను ఏంటి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాను. ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ కొన్ని తీసుకున్నాను యూట్యూబ్ కోసం. నేను యూట్యూబ్ కోసం ఏం చేసినా, సో యూట్యూబ్ కోసం కొత్త ఏ వస్తువులు అయితే తీసుకున్నాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఎప్పుడో నెలకు పెడుతున్నావు, నెక్స్ట్ వీడియో ఇప్పటి నుంచే ప్రమోట్ చేసేస్తున్నావు అని అనుకోండి. నెక్స్ట్ వీడియో ఒక 2 డేస్లో వచ్చేస్తుంది కన్ఫర్మ్. 2 డేస్ ఆర్ 3 డేస్లో నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆ వీడియో రాకపోయినా ఏదో ఒక వీడియో అయితే ఒక 2 డేస్ 3 డేస్లో వచ్చేస్తుంది. 1 ఇయర్ అయిపోతుంది కానీ ఇంకా మన మానిటైజేషన్ అవ్వలేదు. అందరూ ఎంత వస్తుంది అమౌంట్ అని అంటున్నారు. అమౌంట్ ఇంకా అయితే ఏమీ రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటి యూట్యూబ్ కోసం ఏం చేస్తున్నాను అసలు నేను కనిపించట్లేదు, ఎందుకు వదిలేసాను యూట్యూబ్. చాలామంది వదిలేసింది, ఇంక యూట్యూబ్ వదిలేసింది, చేసుకోదు వీడియోస్, ఆపేసిన వీడియోస్ అని అనుకుంటున్నారు. నేనైతే వీడియోస్ అస్సలు ఆపను. నేను ఏం చేసినా యూట్యూబ్ కోసమే. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తున్నానంటే నా మానిటైజేషన్ అయ్యే వరకు వదలను. అండ్ నేను సక్సెస్ అయ్యే వరకు ఏదైనా సరే నేను సక్సెస్ అయ్యే వరకు వదిలే ప్రసక్తే లేదు. సో యూట్యూబ్ కూడా నేను వదిలే ప్రసక్తే లేదు, అస్సలు అయితే వదిలే ప్రసక్తే లేదు. చూస్తున్నారు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు మా అమ్మోళ్ళు అల్లరి చేయట్లేదు, గోల చేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. నాకు ఇలానే ఉంటుంది సేమ్. అలానే అంటారు మా ఇంట్లో అయితే, నా ఇలానే ఉంటుంది సేమ్ అని. ఇవన్నీ డెకరేట్ చాలా బాగా చేసాం, నేను మా సిస్టర్ చేసాము.
ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీని. తర్వాత కొన్ని ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ మిగిలిపోతే వాటితో మా చెల్లి చేసింది ఇవి. మంత్లీ కూడా మంత్లీ బర్త్డేలు చేస్తుంది. అప్పుడు కూడా అలానే చాలా కష్టపడి చేస్తుంది, రెడీ చేస్తుంది. చూసారు ఎంత కష్టపడి రెడీ చేస్తుందో. ఇది గోల ఏడుపు, ఎందుకంటే మా పాపది బబుల్స్ కానీ తీసుకుంటానని ఏడుపు, మా పాప ఏమో ఇవ్వనని ఏడుపు. ఇద్దరు మాత్రం చాలా గట్టిగా అడిగారు. ఆ వీడియో కూడా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆ వీడియో కూడా ఉంటుంది, ఈ వీడియోలోనే ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మా అబ్బాయి అయితే ఆ చెల్లిని ఉడకపిస్తున్నాడు, చాలా ఇష్టం చెల్లెళ్ళు అంటే మాత్రం. పిల్లలిద్దరిని అయితే రెడీ చేసింది. ఈ అమ్మాయిని రెడీ చేయడం ఎంత కష్టం అయిపోయిందో మా చెల్లికి. అల్లరి చేసుకుంటాను. పెద్ద పాప కూడా కనపడుతున్న మా ఇంటి దగ్గరే చేసాము. ఆ వీడియో కూడా ఉంటుంది, ఎప్పుడైనా షార్ట్స్లో పెడతాను, షార్ట్స్లో చూసారు ఆ వీడియో కూడా. చూసారు కదా. ఇది అంతే. ఈ బబుల్స్ గన్ గురించి ఇద్దరికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. మా పాపకి, మా సిస్టర్ వాళ్ళ పాపకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఏమనుకుంటారు ఏంటని కూడా తెలియకుండా మామూలుగా కొట్టుకోలేదు ఆ బబుల్స్. ఫస్ట్ అంతా బాగానే ఆడుకున్నారు, అబ్బాయి ఎంత బాగా ఆడుకుంటున్నారు అనుకునే టైంకి గొడవ చేస్తున్నారు ఈ బబుల్ గన్ కోసం. ఇద్దరు అడిగి వేరే పక్క కూర్చున్నారు. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఒకసారి నేను కూడా చూసాను, ఎంత బాగుందో కదా, బాగా వచ్చింది కదా ఫైనల్ లుక్ వచ్చి. ఎంత ఇలా డెకరేట్ చేసాము. ఆ రోజు ఉగాది కావడంతో ఫుడ్ ఐటమ్ వచ్చి ఉగాది పచ్చడి పెట్టాము. మా సిస్టర్ వాళ్ళ పాప వచ్చి ఫస్ట్ ఉగాది పచ్చడి పట్టుకుంది. చూడండి, ఫస్ట్ నేను ఇంకా భగవద్గీత పట్టుకుని ఫస్ట్ అలా అక్కడికి భగవద్గీత పట్టుకుంది, తర్వాత పెన్న పేపర్ పట్టుకుంది, తర్వాత డబ్బులు పట్టుకుంది. కానీ నేను అలా కాదు, ఫస్టే ఉగాది పచ్చడి తీసుకుంది. ఉగాది పచ్చడి తీసుకుని నోట్లో పెట్టుకుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుంకుమ తీసుకుంది. ఆ తర్వాత వచ్చేసి భగవద్గీత తీసుకుంది. చాలా నాగే అనిపించింది, ఇదేంటి ఫస్ట్ ఉగాది అంటే ఉంటుంది కదా తల్లి కూడా, అది తీసుకుని నోట్లో కూడా పెట్టుకుని చూడండి. ఇది ఎంతలాగా ఆడింది దాంతో చాలాసేపు. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ వెనక్కి వేసాను, మళ్ళీ వెనక్కి వేస్తే తర్వాత వచ్చి కుంకుమ తీసుకుంది. చూడండి చేసేది కదా ఎంత ఫాస్ట్గా వస్తుందో. కుంకుమ తీసుకుంది. ఎందుకు ఏంటనేది నాకు తెలియదు, కామెంట్ కూడా చేయండి. ఏది తీసుకుంటే ఏమవుతుందో నాకు కూడా తెలియదు. మెమొరీ కోసం వీడియోస్ అయితే తీసుకున్నాను. ఏది కొట్టుకుంటే ఏమవుతుందో నాకేదో కొద్దిగా తెలుసు, కానీ మీకేం తెలుసు, మీరేమనుకుంటున్నారు, ఏమవుతుంది అనుకుంటున్నారు. పెద్ద అవుతాయి. మా చెల్లి వాళ్ళ పెద్ద పాప వచ్చి ఫస్ట్ భగవద్గీత పెన్ను పేపరు, తర్వాత పెన్ను పేపరు, తర్వాత డబ్బులు పట్టుకుంది. తినైతే ఫస్ట్ ఉగాది పచ్చడి, తర్వాత కుంకుమ తీసుకుంది. ఆ తర్వాత లాస్ట్ వచ్చి భగవద్గీత తీసుకుంది. చూసారు కదా, కుంకుమ తీసుకుంది. ఇలా అయితే ఏమవుతుంది, ఎందుకు ఇలా పెడతారు అనేది నాకు కూడా తెలియదు. సో మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకైతే తెలియదు, నేను తెలియదు ముందే చెప్పేసాను. సో మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. బంగారం కూడా మీకు అక్కడ కట్టులో కట్టులో అవి తీసుకొచ్చారో పక్కన బంగారం ఏమీ తీసుకోలేదు. తను అనుకున్నదే తీసుకొని ఇచ్చారు. మేకప్ తీసుకుంది, అది ఏమీ తీసుకోలేదు. దానికి నచ్చిందే తీసుకుంది. చూసేది ఎలా చూస్తుందో డైరెక్ట్ వెళ్ళి బంగారు పెట్టుకుంది. ఇది ఎలా ఎందుకు చేస్తారు ఏంటో నన్ను అడగద్దు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేసేయండి. ఇది ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. వీళ్ళు ఎవరిది ఏంటి అని అనుకోకండి, నాదే సగం మాదే సగం ఇప్పుడు వరకు నేను చూపించున్నాను కదా. సో మీరు చూడండి, ఈ హౌస్ వచ్చి మాదే. ఆలోచిస్తుంది ఏం పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ అప్పుడు వచ్చింది. తర్వాత చాలా ఇంట్లో ముఖ్యంగా వచ్చి చూడండి భగవద్గీత. అవన్నీ అక్కడ ముందుగా దేనికి అవి తీసుకున్నాంటే అదే చూస్తున్నా అంటారేమో మీరు. ఎందుకో మరి చాలా తీసుకుంది. ముందు మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ఆ వీడియో కూడా పెడతాను షార్ట్స్లో. పెద్ద పాపది తను అన్నీ ఎదుర్కొంటే లేవు, పక్కన ఎక్కడో మోడల్ తీసుకుంది. తినాలక్కది ఎదుర్కొంటే అన్నీ తీసుకున్నా. పక్కన డిస్టర్బ్ చూసారా, అక్కడ పెట్టింది ఇందాక భగవద్గీత చూసారు కదా, అలా పెట్టుకుని అక్కడితో ఇది క్లోజ్ చేసేసాము. తర్వాత వచ్చి మేము ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గార్లు కూడా వేసుకున్నాం. సో ఆ వీడియో కూడా చూసేయండి. ఈ అమ్మాయికి ఆ ప్రతిదీ సర్ప్రైజ్. మా చెల్లి వాళ్ళ చిన్న పాప ప్రతిదీ సర్ప్రైజ్. పుట్టడం కానీ ఇప్పుడు వరకు సర్ప్రైజ్. ఫోటో షూట్ కోసం ఈ డ్రెస్ అయితే నేనే రెడీ చేశాను, అప్పటికప్పుడు రెడీ చేశాను. ఇలా ఈ బొట్టు ఇవన్నీ బట్టి తిరుపతి లడ్డు, అది పెద్ద తిరుపతి లడ్డు. ఇద్దరు కలిసి అక్క చెల్లెలు ఇద్దరు చప్పరించేశారు. నాకు కావాలి నా లడ్డు ఇద్దరు చప్పరించేశారు. తర్వాత ఈ హ్యాపీ మూమెంట్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం గారెలు వేసుకున్నాము. ఎప్పుడు సరే మా చెల్లి వాళ్ళ చిన్నపాప అయితే ప్రతిదీ సర్ప్రైజ్. పుట్టడం కూడా అబ్బాయి అనుకున్నాము, నెక్స్ట్ సర్ప్రైజ్గా అమ్మాయి పుట్టింది. అది ప్రతిదీ సర్ప్రైజ్గానే చేస్తుంది. ఎప్పుడు ఎలా చేస్తుందో తెలియదు, అలా ఉంటుంది. అంటే అన్నీ కొంచెం మన పొలికలు ఎక్కువ అంటారు. మరి మా అమ్మ, మా అక్క, మా చెల్లి అందరూ అదే అంటారు.
నీ పోలికలే అంటారు. సో అందుకేమో ఏది గెస్ట్ చేసి మేము ఏదైనా సరే గెస్ట్ చేసేది అందరూ గెస్ట్ చేసేలా ఉండం, మాకు నచ్చినట్టు ఉంటాం. అలాగే మా చెల్లి వాళ్ళ పాప కూడా అందరూ గెస్ట్ చేసినట్టు కాకుండా మేము ఏదో సీరియస్గా మాట్లాడుకుంటూ గారెలు వేసేస్తున్నాం మా చెల్లి నేనుని. నేనేమో గారెలు వేస్తున్నాను, మా చెల్లి ఏమో పాకం పెడుతుంది. ఈ ఇయర్ అయితే యోగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నాకు ఇయర్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇన్ని ఇయర్స్ నచ్చలేదా అంటే ఇన్ని ఇయర్స్ నచ్చింది, అలా స్లోగా వెళ్ళింది. కానీ ఇయర్ ఎందుకో నాకు బాగా నచ్చింది.